అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా టేస్టీగా ఫుల్ ఫ్లేవర్తో ఆంధ్ర స్టైల్ సాంబార్ ఎలా చేయాలో తయారు చేయాలో చూపిస్తున్నాం. ఇది మనకి దోసలోకైనా, అన్నంలోకైనా, ఇడ్లీలోకైనా సూపర్ కాంబినేషన్. ఇక్కడ మనము పప్పు తీసుకుని బాగా కడుక్కోవాలండి. ఇక్కడ 1/2 కిలో పప్పు అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇందులో 1 కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని దీన్ని ఉడకనిచ్చుకోవాలి. మనము డైరెక్ట్గా కుక్కర్లో అయితే ఒక 3 విజిల్స్ పెట్టుకోవచ్చండి. ఇక్కడ మేము డైరెక్ట్గా ఉడకనిస్తున్నాము. ఇప్పుడు అది ఉడుకుతూ ఉంటుంది కదా, ఈలోపు ఇక్కడ ఒక 10 మెంబర్స్కి సరిపోయేలా మనం సాంబార్ అయితే చేస్తున్నామండి. అందుకే ఇక్కడ 2 నిమ్మకాయ సైజుల్లో మనము చింతపండుని నానబెట్టుకున్నాము. ఇక్కడ పప్పు అయితే ఉడుకుతూ ఉంటుంది. ఎప్పుడైతే పప్పు అనేది బాగా ఉడుకుతుందో అప్పుడు మీరు చూడండి, ఇక్కడ పప్పు అయితే బాగా ఉడికిందండి. మనం ఇలా చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా నేర్చుకోవాలన్నమాట. పప్పు అయితే ఉడికిందండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఈ చింతపండు నుంచి వాటర్ అయితే ఒక పాత్రలోకి తీసుకుంటున్నాం. ఈ విధంగా 2-3 టైమ్స్ మీరు ఒక వాటర్ యాడ్ చేసుకుంటే ఒక 2 లీటర్ వాటర్ వరకు మనం ఇలా చింతపండు రసంలో వేసుకుని చింతపండు రసాన్ని అయితే ఇలా పాత్రలోకి తీసుకుంటామండి. ఇందులో ఉప్పు, కారం, పసుపు సరిపడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, 2 టేబుల్ స్పూన్ కారము, చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో కూరగాయలు, మన ఇంట్లో ఉన్న కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చండి. టమాటాలు, మునక్కాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, వంకాయలు ఉంటే వంకాయలు, చిలకడదుంప, మనం ఇంట్లో ఉన్న కూరగాయలు అయితే వేసుకోవచ్చు. బెండకాయలు మట్టి మనం లాస్ట్లో వేస్తామండి, ఎందుకంటే అవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుని వీటిని మనకి ముక్కలన్నీ ఉడికే వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది కదండి, ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో టమాటా, అలాగే మనము పప్పు వేస్తున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాక్చువల్లీ ఉంది, లేదు అంటే మీరు కొంచెం చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇందులోనే మిక్సీ జార్ పట్టుకోవచ్చు. టమాటా వేయడం వల్ల మనకి సాంబార్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుని దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పేస్ట్లా అయ్యింది కదండి. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు పప్పునైతే మిక్సీ జార్లో తీసుకున్నాం కదండి. ఇప్పుడు పప్పు అయితే మనకి పేస్ట్ కింద రెడీ అయింది. ఇప్పుడు మరుగుతున్న సాంబార్ ముక్కల్లో ఈ పప్పు ఏదైతే మనం మిక్సీ జార్లో పట్టుకున్నామో దాన్ని మనం యాడ్ చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, ముక్కలు అయితే బాగా ఉడికాయండి. ఇప్పుడు ఇందులో పప్పుని వేసుకోవాలి. ఈ పప్పు వేసుకున్న తర్వాత ఇందులోనే మనం బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నామండి. బెండకాయ ముక్కలు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అవి తొందరగా ఉడికిపోతాయి కదా. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాము. ఇది బాగా మరగనివ్వాలండి. ఇది బాగా అయితే మరిగిందండి, ముక్కలు కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. ఒక వెజల్ తీసుకుని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తాలింపు అన్నీ వేయించుకోవాలి. వీటిల్లోనే సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. మేమైతే సాంబార్ పౌడర్ వేయలేదు, ఇష్టమైన వాళ్ళు సాంబార్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఇది వేగిన తర్వాత సాంబార్లో యాడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన ఆంధ్ర స్టైల్ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఈ తాలింపు సాంబార్లో వేసిన వెంటనే చాలా స్మెల్ వస్తుందండి, అద్భుతంగా ఉంటుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. మన ఆంధ్ర స్టైల్ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలో లేదా ఇడ్లీ, దోశలో తింటే చాలా రుచిగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకండి. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.